నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ రాజకీయాల్లో రోజుకొక వార్త హీట్ ఎక్కిపోతుంది. మరి ముఖ్యంగా రావణ్ మీద కేసు నమోదైంది, జైల్లో ఉంది, అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే హద్దులు దాటిపోయింది. మరి ఆయన మీద ఉప చట్టం కింద కేసు అయితే నమోదైంది. మరి ఈయన మీద ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందా? ముఖ్యంగా జర్నలిస్టు ఈయనకి మద్దతుగా పలుకుతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? అసలు రావణ్ పరిస్థితి ఏంది? అసలు ఇంకా ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, రావణ్ అరెస్ట్ అయింది అందరికీ తెలిసిందే, జైల్లో ఉంది తెలిసిందే. సరే, ఉప చట్టం కింద ఇప్పుడు ఆయనకి కేసు అయితే నమోదైంది. మరి ఈయనకి ఎవరైతే మద్దతు పలుకుతున్నారో జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వీడియోలు చేసి ఆయనకి మద్దతుగా. మరి వీళ్ళ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటారా? ఏమంటారు సార్ దీనికి స్పందన? ఉపా చట్టం వాళ్ళ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 10 ఏళ్ల జైలు, అసలు 180 రోజులు ఛార్జ్షీటే వెయ్యరు. మామూలుగా ఏ కేసులో అన్నా ఛార్జ్షీట్ 90 రోజుల్లో వేయాలి, దీనికి 180 రోజులు. ఇప్పుడు ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళే నిర్దోషిగా వాళ్ళకు వాళ్ళు రుజువు చేసుకోవాలి. ఇక్కడ వాదనలేమీ ఉండవు. అంటే దేశ ద్రోహం, సమాజ ద్రోహం, సంఘ వ్యతిరేక శక్తులు, అదే అన్లాఫుల్ యాక్టివిటీస్ అన్నది అదే. ఇవాళ రావణ్కి మద్దతుగా వీడియోలు చేసినాడు, ఇప్పుడు డిలీట్ చేశారా? చేస్తున్నారా? అదే ఎవరు? ఆ సినిమా యాక్టర్, లేకపోతే జర్నలిస్టులు, లేకపోతే ప్రొఫెసర్లు, ఎవరైతే రావణ్ హక్కుల గురించి, రావణ్కి అన్యాయం జరిగిందని అసలు పుంఖాలుగా వీడియోలు చేస్తారు. అసలు ఆ సినిమా యాక్టర్ అయితే ఇవాళ కూడా వదులుతున్నట్టున్నాడు. ఎందుకు ఆ సినిమా యాక్టర్ అంతా కంగారు పడుతున్నాడు? ప్రకాష్ రాజ్ అంటే ఏంటి? రావణ్ ఫోనా? ఇప్పుడు రావణ్ ఫోన్ ఎక్కడుంది? పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? ఇప్పుడు ఇవాళ ఏదో కస్టడీకి అడిగారు, ఒక 8 రోజులు కస్టడీకి అడిగారు. అతన్ని నిన్నేదో 22 ప్రశ్నలు వేశారు, దేనికి సరైన సమాధానం చెప్పలేదు. మరి ఇలాంటి పరిస్థితులు అతని కస్టడీకి ఇస్తే ఎవరి గురించి చెప్తాడు? అంటే రావణ్కి ఫండింగ్ చేసింది ఎవరు? రావణ్కి స్క్రిప్ట్ పంపింది ఎవరు? ఇక్కడ వీటిపైన ఇవాళ విచారణ. ఇప్పుడు ఆ ఫోన్, ఇప్పుడు రావణ్ ఫోన్ కనుక ఓపెన్ చేస్తే ఎవరెవరి మెసేజ్లు ఉంటాయి? ఎవరెవరికి రావణ్కి మధ్య ఇవాళ నెక్సస్? ఇప్పుడు ఆ జర్నలిస్టుల కంగారు పడిపోతున్నారా? డిలీట్ చేస్తే రిట్రీవ్ చేస్తారు. ఇప్పుడు ఇది కూడా డిలీట్ చేశాడు. ఇప్పుడు రావణ్ కూడా ఇప్పుడు ఆ ప్రశ్న ఛానళ్ళు, అదేంటి ఆ హిందూ దేవతల పైన అతను గతంలో మాట్లాడిన ఆ బూతులు, సీత మహాసాధ్వి, ఆమె గురించి ఏ విధంగా మాట్లాడాడు, రాముడు గురించి ఏ విధంగా మాట్లాడాడు. రాముడిని అంటే తరిమేశారని, అడవులకి తరిమేశారా రాముడిని? ఆయన ఏంటి? పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాటకి కట్టుబడి పినతల్లిని గౌరవించి ఆయన అడవులకు వెళ్ళాడు. తమ్ముడి పట్టాభిషేకం, ఎవరు? భరతుడి పట్టాభిషేకం. వాళ్ళ ఉత్తమ పురుషుడిగా శ్రీరాముడు 140 కోట్ల ప్రజల ఆరాధ్య దైవం అయితే సీతమ్మ తల్లి అంటారు. అంటే ఆమెను ఉద్దేశించి ఏంటి, మీరందరూ కూడా మీ పెళ్ళాలను వదిలేస్తారా రాముడిలాగా అని బూతులు. అంటే ఇప్పుడు ఒక పురాణంలో, లేకపోతే మహాభారతంలో, లేకపోతే రామాయణంలో దేవుళ్ళని ఎలా కించపరుస్తూ వీడియోలు చేశాడు. అది భావ ప్రకటన స్వేచ్ఛ. ఏ రాజ్యాంగం ఇచ్చింది? అంబేద్కర్ ఏమని చెప్పాడు? ఇప్పుడు నీ మతాన్ని పాటించు, ఇతర మతానికి ఇబ్బంది కలగని రీతిలో నీ మతాన్ని గౌరవించుకో, ప్రచారం చేసుకో, ఇతర మతస్థులకి ఇబ్బంది కలగని రీతిలో అని ఒక ట్యాగ్ లైన్ ఉంది. నువ్వే అడుగేసినా నీ పక్కాడికి ఇబ్బంది కలగకూడదు. నీ అడుగు పక్కాడి మీద వేస్తా తొక్కుతా అంటే అదేంటి? అది క్రైమ్. ఇప్పుడు అది జరిగింది ఇక్కడ.
ఇప్పుడు ఆయన ఎవరు, హిడ్మా 12,000 మందిని చంపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అమాయక గిరిజనులు 12,000 మందిని చంపినటువంటి ఆ హిడ్మా పోరాట యోధుడ. ఒక హిడ్మాని చంపితే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారా? ఒక కేశవరావుని చంపితే 100 మంది కేశవరావులు పుట్టుకొస్తారా? ఇలాంటివి ఏంటి దేశద్రోహం కిందకి రావా? ఆపరేషన్ కగార్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, అమిత్ షా మావోయిస్టులందరినీ రూట్అవుట్ చేశారు. ఒక్కళ్ళు లేరు, మొత్తం లొంగిపోయారు, పరిహారం తీసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, కొంతమంది రాజకీయాల్లోకి వచ్చారు, పోటీ చేశారు, ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ఇక్కడ మావోయిజం లేదు ఇప్పుడు. అట్లాంటిది మరి ఇతను మరేంటి ఆ 12,000 మందిని చంపిన వాళ్ళని కీర్తిస్తూ వీడియోలు చేస్తే, రావణ్ణి కీర్తిస్తూ వీళ్ళు వీడియోలు చేస్తే, అతని మీద ఉపా చట్టం పెట్టినప్పుడు మరి వీళ్ళ మీద బెటరా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏంటి ఉపా చట్టం? రాజకీయాల్లోకి అసలు ఈ మధ్య బాగా వార్త హైలైట్ అవుతుంది సార్. ఆయన మాట్లాడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అంటే ఆయనకి ఇంకేం లింక్ ఉందా సార్? ఇప్పుడు ప్రకాష్ రాజ్ అరెస్ట్కి బృందాలు వెళ్ళినాయా? ఎక్కడున్నాడు? ఏ రాష్ట్రంలో ఉన్నాడు? ఆయనకేదో 5-6 రాష్ట్రాల్లో ఆయనకేదో ఇళ్ళు ఉన్నాయంటున్నాడు. విదేశాలకు వెళ్ళిపోయాడా? లేకపోతే జర్నలిస్టులు సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మొన్న ఇట్లానే డిబేట్ చేస్తూ ప్రకాష్ రాజు గారితో డిబేట్ చేస్తే అసలు నువ్వు ఎక్కడ ఉంటావు అని క్వశ్చన్ చేసిండు. ఇట్లానే 4-5 రాష్ట్రాల్లో ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు అని క్వశ్చన్ చేసి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడో పక్కన పెట్టు, ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి పరిస్థితి ఏంటి? ఆయన నిన్న ఒక వీడియో చేశారు. ఏమన్నారు? ఈ వీడియోలన్నీ కనుక నిజమైతే నేను సమర్థించను అంటున్నాడు. మళ్ళా ప్లేట్ ఫిరాయించాడా? మాట మడతేసాడా ప్రొఫెసర్? మడవ తిప్పాడా ప్రొఫెసర్? ఇప్పుడు ఈ వీడియోలన్నీ కనుక నిజమైతే నేను అతన్ని సమర్థించను, రావణ్ణి అంటున్నాడు. అంటే నిన్నటిదాకా సమర్థించినాడు, ఇప్పుడు ఈ వీడియోలు బయటకు వచ్చేసరికి సమర్థించనంటున్నాడా? అంటే ఇప్పుడు చేసిన తప్పు ఎలా సరిదిద్దుకుంటారు? ఇప్పుడు మీరు విషం ఎక్కించారు, ఇప్పుడు మీ వీడియోలు డిలీట్ చేస్తున్నారు. మీ వీడియోలు డిలీట్ చేసినంత ఈజీ కాదు కదా జనంలో మీరు ఎక్కించిన విషయాన్ని డిలీట్ చేయటం. ఇప్పుడు వీళ్ళు విషయాన్ని ఎక్కించారు సమాజంలోకి. ఈ విధమైన ప్రసంగాల ద్వారా, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమాజాన్ని కలుషితం చేశారు. అబ్బే మా వీడియో డిలీట్ చేశామంటే ఇప్పుడు తులసి చందు, లేకపోతే తెలకపల్లి రవి, లేకపోతే ఈయనెవరు ప్రొఫెసర్ నాగేశ్వర్, వీళ్ళంతా మరి గతంలో వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడితే అతని మీద ఉపా చట్టం పెట్టినప్పుడు వీళ్ళ మీద కూడా పెట్టాల్సిందేనా? ఇప్పుడు అతను నెల్లూరు జైలుకి వెళ్తే వీళ్ళు కూడా నెల్లూరు జైలుకి వెళ్ళాల్సిందేనా? నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతున్నా సార్. అంబటి రాంబాబు ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు అతనికి ఇంక కొత్తగా జైలు లేదు. పాప వీళ్ళు కొత్తగా జైలుకి వెళ్ళాలి. ప్రశ్నిస్తే కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు అని నిన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఎవరు కేసులు పెట్టరు, ప్రశ్నిస్తే ఎవరు జైలుకి పంపరు. ప్రశ్నించండి. ఏంటి పెట్టుబడులు తెస్తున్నారు, వచ్చిన పెట్టుబడులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత రాయితీలు ఇచ్చారు, ఆ రాయితీల్లో ఏం అవినీతి జరిగింది, వాటి గురించి ప్రశ్నించండి. లేదు కన్స్ట్రక్షన్, రోడ్లు వేస్తున్నారు, భవనాలు కడుతున్నారు, అందులో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎంతెంత పర్సంటేజ్లు తీసుకున్నారు, దాన్ని ప్రశ్నించండి. అవినీతిని ప్రశ్నించండి. సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు, సాంఘిక దురాచారాలను ప్రశ్నించండి. అంతేగాని మీ ప్రశ్న సమాజంలో ఘర్షణలు రేకెత్తిస్తుంది. మీ ప్రశ్న సమాజంలో వర్గ విద్వేషాలు పెంచితే, మత విద్వేషాలు, కుల విద్వేషాలు, అశాంతి సృష్టించేది ప్రశ్న కాదు. ఇవాళ నువ్వు అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నావు. సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తే హిడ్మా గతి. ఎవరికైనా ఇవాళ హిడ్మా చనిపోయి ఉండొచ్చు, కొంతమంది జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళాల్సిందే. హద్దు మీరిన వారు శిక్షింపబడేదారు. ఏంటి హద్దు మీరిన వారు శిక్షింపబడేదారు. రావణైనా ఎవరైనా సరే, శ్రావణైనా ప్రకాష్ రాజ్ అయినా ఆ గీత ఉంటుంది, లక్ష్మణ రేఖ అంటాం. ఆ గీత దాటితే
హద్దు జైలుకే. దాటినట్టే. ఏది ఇది బైబిల్ చెప్పింది, మనం చెప్పింది కాదు. ఉమ్. ఏది ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఉమ్. ట్రెస్పాస్ చేశాడు రావణ్, ప్రాసిక్యూట్ చేయబడ్డాడు. ఉమ్. మీ పరిస్థితి కూడా అంతే. థ్యాంక్ యూ సార్.